హలో గైస్, నేను హాస్టల్లో ఉన్నప్పుడైతే సమ్మర్ వస్తే కంపల్సరీ మాకు మామిడికాయ పులిహోర చేసేవాళ్ళు. ఎందుకంటే మా హాస్టల్లో మామిడికాయ చెట్లు చాలా ఉంటాయి. నేను సింపుల్ ప్రాసెస్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేయండి. పల్లీలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపులు వేయండి. దాని తర్వాత ఎండుమిర్చి వేసేయండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయండి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. అవి కొంచెం వేగిన తర్వాత మామిడికాయ తురుము వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ముందుగానే రైస్లో ఉడకపెట్టుకుని కూడా వేసుకోవచ్చు. కరివేపాకు అయితే పచ్చిమిర్చి వేసినప్పుడే వేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేశాను. ఇంకా మనం తాలింపు వేసుకున్నది మొత్తం రైస్లో కలిపేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంకా దీంట్లోనే క్యారెట్ తురుము వేసుకోవచ్చు. దాని తర్వాత మన పచ్చి మామిడికాయ తురుము ఉంటుంది కదా, ఫ్రై చేయకుండా ఉన్నది, అది కొంచెం వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోండి. నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టం, అందుకని చెప్పి నేను వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మన పులిహోర రెడీ అయ్యేలోపు ఖుషి తల్లి కూడా నిద్రలేసింది. ఇంకా ఖుషి తల్లికి కూడా తినిపించేస్తున్నాను. ఖుషికి కూడా నచ్చినట్టుంది, బాగా తింటుంది. బాయ్ బాయ్.